ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధువులందరికీ దాసోహాలు. మనం శరణాగతి గురించి మాట్లాడుకుంటున్నాము. శాస్త్రంలో ఎట్లా ఉంటాయి అంటే నియమాలు ఒక ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. కథ ద్వారా చెప్తాను. ఈ చిన్న కథ ద్వారా ధర్మ సూక్ష్మం ఎంత గొప్పగా ఎంత లోతుగా ఉంటుందో తెలుస్తుంది. ఒక రాజు నిరంతరం అన్నదానం చేస్తుంటాడు. చాలా గొప్పగా అన్నదానం చేస్తుంటాడు. అతను అన్నదానం గొప్పదని తెలిసినవాడు కాబట్టి, అతను అంత డబ్బు ఉంది కాబట్టి నిరంతరం అన్నదానం చేస్తుంటాడు. దానికి సపరేట్ ఒక మంత్రిని ఏర్పాటు చేస్తాడు. ఒక నిధిని, డబ్బును కూడా దానికి సరిపోయేంత నిధిని ఏర్పాటు చేస్తాడు. చక్కగా జరుగుతుంది. ఒకరోజు మొత్తం వంట అంతా అయిపోతుంది. తినే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. పాత్రల్ని శుభ్రం చేస్తారు. అయిపోయిన తర్వాత ఒక అతను కొద్ది చీకటి అయిన తర్వాత వస్తాడు. వచ్చి, అయ్యా నాకు బాగా ఆకలి అవుతుంది, నేను చాలా గ్రామం తిరుగుతూ బాటసారిని, ఇక్కడ నిరంతరం అన్నదానం జరుగుతుందంటే ఇక్కడికి వచ్చానండి, దయచేసి కొద్దిగా పెట్టాలి, చాలా ఆకలి అవుతుంది అని. అంటే నేను మంది కంగారు పడ్డాను. ఇప్పుడే చాలా మంది చాలాసేపు చూసాం కదా, ఎవరు రాలేదనే కదా. వెంటనే పాత్రని కడిగించాము. ఈ పూర్వకాలంలో వంట ఎలా ఉండేది, కట్టెల పొయ్యి మీద ఉండేది, కుక్కర్ లేకపోయేది, చాలా కష్టం. అయ్యో ఏం చేద్దామని వంట రూమ్ లోకి వెళ్ళి చూస్తే కానీ స్వీట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఎక్కువ మొత్తంలో స్వీట్ అంతా తెచ్చిచ్చి, అయ్యా దయచేసి ఏమనుకోకండి, ఈ కొద్దిగా స్వీట్ ఇంత పెద్ద మొత్తంలో స్వీట్ ఉంది, మొత్తం మీరే తీసుకోండి. కొంత స్వీటు మీరు తీసుకొని మిగతా మీరు ఏం చేసుకున్నా పర్లేదు, ఇప్పుడు అన్నం వండించాలంటే చాలా కష్టం అండి అని చెప్తాడు. అంటే అతడు ఆ విధంగానే చేస్తాడు. కొంత స్వీట్ తీసుకుంటాడు, కడుపు నింపుకుంటాడు, మిగతా స్వీట్ అమ్ముకుంటాడు బయట. అమ్ముకోగా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు రాగానే అతడు గుల్లేరు లాంటి వస్తువు కొంటాడు. పక్షులను వేటాడేది, పక్షులను బాయితో కొట్టేది గుల్లేరు అంటారు. అంటే గుళ్ళెలో బండరం కానీ ఇంకేదైనా పెట్టేసి ఆ పక్షికి చోటు తీసి ఇట్లా విసురు లాగగానే అది వెళ్ళి ఆ రాయి వెళ్ళి పక్షి తాగి పడిపోతుంది. గుల్లేరు అని. ఆ గుల్లేరు కొంటాడు. తన జీవితకాలంలో కొన్ని వేల పక్షులను వేటాడతాడు. సరిపోతుంది. తర్వాత రాజుకు అంతిమ సమయం వచ్చి చనిపోగానే రాజును ఒకసారి నరకలోకం తీసుకెళ్తారు వీళ్ళు ఏమబట్టి. రాజు అడుగుతాడు, నేను ఏ పాపం చేసినా నరకలోకం తీసుకెళ్తున్నాను నాకు చెప్పండి అంటే, నువ్వు ఒక తెలివితక్కువ మంత్రిని పెట్టుకున్నావు, ఆ మంత్రి ఈ విధంగా చేశాడు, స్వీట్ ఇచ్చాడు, అతడు అమ్ముకున్నాడు, అమ్ముకొని గుల్లేరుని కొన్నాడు, గుల్లేరుని కొని వేల పక్షులు చెప్పాడు, దాంట్లో నీకు కూడా పార్ట్నర్షిప్ ఉంది, ఆ దాంట్లో నీది కూడా భాగస్వామ్యమే, నీది కూడా కొంత భాగస్వామ్యము, అతన్ని తప్పే, అతనితో పాటు నీకు కూడా కొంత భాగస్వామ్యం ఉంది, నువ్వు ఇచ్చిన డబ్బులు పెట్టుబడిగా పెట్టి అతను కొన్నాడు, కాబట్టి నీకు నరకలోకం వచ్చిందని చెప్తాను. అంటే చూసారు ఎంత చిన్న విషయం, మనం మంచి చేయకపోయి ఎంత చెడైపోయిందో. అంటే ధర్మశాస్త్రంలో అనేకమైన సూక్ష్మాలు ఉంటాయి. మనం ఎన్ని ఆచరిస్తున్నాం. సూర్యోదయం ముందు, సూర్యోదయం తర్వాత ఇవన్నీ చెప్పుకున్నాం కదా, రేపు నిద్ర పోవడం కూడా మహాపాపం అని. కాబట్టి ఇవన్నీ చూసినట్టయితే శరణాగతి తప్ప మనకు వేరే మార్గం లేదు, వేరే దిక్కు లేదు. ఈ శరణాగతి వాడు నిరంతరంగా నేను అన్ని మంచిగా చేస్తున్నానని బాగుండదు. ఇది కూడా పశ్చాత్తాపంతో అయ్యో అమర్యాద క్షుద్ర చలమతి అసూయ ప్రసభు అనుకుంటే అతను నైత్యాసనం వేసుకోవాలి. స్వామి శాస్త్రం ఎన్నో నియమాలు ఉన్నాయి, నీవు ఇచ్చిన శక్తి వరకు ఎంతో కొంత ప్రయత్నిస్తున్నాను స్వామి, ఎన్నో ప్రయత్నం చేయలేకపోతున్నాను అనే ధైర్యంతో ఉంటాడు. ఎవరు? ఈ అజ్ఞుడైన శరణాగతి. శాస్త్ర మనం చెప్పుకున్న మిగతా ఇద్దరు చేసిన శరణాగతి కాదు, వాళ్ళిద్దరు పర్ఫెక్ట్ గా అన్ని చేసేవాళ్ళు. జ్ఞాన భక్తి వైరాగ్యాలు బాగా మెండుగా ఉంటాయి, శాశ్వతంగా అన్ని చేసేవాళ్ళు. దాసులు లాంటి అజ్ఞుడు మూడో రకమైనటువంటి శరణాగతి వాడు మాత్రం నిరంతరం నైత్యానుసంధం చేసుకుంటూ భగవంతుడి దగ్గర దీనంగా ఉండాల్సిందే. దీనంగా ఉంటూ శాస్త్రవిధ కర్మలు యథాశక్తిగా ఆచరించవలసిందే. భాగవత మహాత్మ్యము కైశిక సంహిత అనే దాంట్లో చెప్పబడింది. ఈ దాంట్లో ఒక చిన్న కథ ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బందిగా ఉన్నా కానీ దాని నీతి చాలా గొప్పగా ఉంటుంది, అందుకోసం చెప్పుకుంటున్నాము. అయితే ఒక రాజు ఉంటాడు. రాజు వేటకు వెళ్తుంటాడు. రాజు వేటకు వెళ్ళేటప్పుడు ఒక ఆ దూర ప్రాంతం వేట వెళ్తాడు కాబట్టి కొన్ని రోజులు వెళ్ళాల్సి వస్తుంది వేటకు. ఆ ప్రాంతంలో ఒక అమ్మ తను ఒక స్త్రీని ఒక భార్యగా అక్కడ ఉంచుతాడు. భార్యలాగా ఉంటున్నాను నేను రాజుతోటి. తర్వాత మనం తిరిగి మరి అంతఃపురానికి వెళ్తాడు, రాజ్యపై పని చేస్తాడు, మళ్ళీ వేటకు వచ్చినప్పుడు అటు వస్తుంటాడు. ఆ వచ్చినప్పుడు అక్కడ ఆ భార్యతోటి ఆ స్త్రీతోటి గడుపుతాడు. గడపగానే కొంతకాలం కలగానే అతనికి అనుమానం వస్తుంది. నువ్వు
నాతోటి మాత్రమే ఉండాలి. ఇతరులతో ఉన్నట్టయితే నిన్ను వారిని ఇద్దరిని నేను శిరశ్ఛేదం చేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. తర్వాత ఇలా జరుగుతుండగా అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి అందమైన వైశ్యుడు ఈమెకు డబ్బులు ఎరచూపి ఆమెతో జీవించగలుగుతాడు. ఒకసారి వీరిద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో రాజు తలుపు కొడతాడు. వేటకు పోయి అలసిపోయి వెంటనే ఏమంటుంది, మన ఇద్దరు ప్రాణాలు పోతాయి, మనం ప్రాణాలు దక్కించుకోవడానికి ఒకటే ఒక మార్గం ఉంది. ఆ మలమూత్ర విసర్జించే దాంట్లో నువ్వు దాక్కోవాలి అని కాళ్ళకు తాడు కట్టేసి ఆ యొక్క బావిలాగా ఉండే ఆ మలమూత్ర విసర్జించే దాంట్లో తన తలకిందులుగా పంపిస్తుంది. కాళ్ళకు తాడు కట్టేస్తుంది, ఒక తాడు ఇంకో తాడు చెట్టు కట్టేస్తుంది. కానీ రాజు రాత్రంతా ఆ విధంగా ఆమెతో ఆమెతో ఉండి మార్నింగ్ వెళ్ళిపోతాడు. ఈ రాత్రంతా ఈ వైశ్యుడు తలకిందులుగా ఆ యొక్క మలద్వారంలో లోపలికి వెళ్ళి ఆ విధంగా ఉంటాడు. అరే ప్రాణాల కన్నా ఏముంది, కొంత ఓర్చుకుందామని అనుకుంటాడు. కానీ ప్రాక్టికల్గా చాలా ఇబ్బంది అవుతుంది. తలకిందులుగా ఉండడము, రక్తం అంతా తలవైపే రావడము, ఆ చెడు వాయులు ముఖానికి తగలడం, ఆ విధంగా తలంతా ఉబ్బడము, చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందిని భరించలేక ప్రాణాలు తీసేసుకుందాం అనుకున్నా అతను తీసేసుకోగలుగుతాడు. అక్కడ అటువంటి సిచ్యువేషన్ లో ఉంటాడు. తర్వాత మార్నింగ్ ఇవి లేసి మెల్ల కారు లాగేసి అతను జీవించున్నాడు సరే కొనా ప్రాణం మీద ఉంటాడు. అంత కొనా ప్రాణం మీద ఉన్న అతన్ని తిరిగి వెళ్ళిపోయి అతను చికిత్స చేయించుకుంటాడు. చాలా మళ్ళీ ఎప్పటిలాగా అయిపోతాడు. కొంతకాలానికి మేము సందేశం పంపిస్తుంది రావాల్సింది అని. అతడు వైరాగ్యంగా నిడలు పంపిస్తాడు. అంటే అతనికి ఒక్క రాత్రి లోపల అంత వైరాగ్యం వస్తే మనం తల్లి గర్భం లోపల 9 నెలల పాటు ఏ విధంగా ఉంటాము, అదే మలద్వారం దగ్గర తలకిందులుగా ఆ మలద్వారం యొక్క చెడు వాసన రావడం, ఈ విధంగా చాలా అంతే స్థితిలో ముడిచిపోయి తల్లి గర్భంలో ఉంటాం. ఆ కనబడని నరకలోకాల గురించి ఆలోచించకుండా కనబడే గర్భనరకం ఎంత భయంకరంగా ఉంటుంది. తర్వాత మనకు ఇవి చుట్టూ హాస్పిటల్స్ వస్తాయి, క్యాన్సర్ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ చూసినట్టు వెళ్తే కానీ చిన్న పిల్లలు ఫిజికల్ హ్యాండిక్యాప్గా ఎంత మలమూత్రాలు తల్లి మొత్తం ఎత్తే సందర్భాలు ఎన్నో ఉంటాయి. తర్వాత కొంతమంది మానసికంగా వికలాంగులై ఉంటారు. ఇవన్నీ చూసినట్టయితే అయ్యో మళ్ళీ మానవ జన్మ రావద్దు అనుకుంటాం కదా. మనకు దేవతా శరీరాలు చాలా భోగ్యంగా ఉంటాయి. వాళ్ళకు మానవ జన్మ రావాలని శాపం పెడితే వాళ్ళు భయపడిపోతారు. వాళ్ళకి చెమట ఉండదు, మలమూత్రాలు ఉండదు, ఏ ఉండదు. ఓన్లీ దేవతా శరీరానికి అంతా ఉంటే దేవతా శరీరానికంటే పరంపదంలో ఎన్నో రెట్లు మనుష్యానందం కంటే పైన ఈ విధంగా ఆనందం చెప్పుడు పోతారు. బ్రహ్మానందం తైత్తిరీయోపనిషత్తు బ్రహ్మానందంలో అట్లా చెప్పినట్టయితే అసలు లెక్క పెట్టలేనంత, వేద పురుషునికి లెక్క పెట్టలేనంత ఆనందం అక్కడ ఉంటుంది. అంత గొప్ప ఆనందం ఎక్కడ ఈ అల్పమైన విషయాల వైపు మనం పరిగెత్తుకుంటూ ఈ విధంగా జన్మను వ్యక్తం చేసుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా మనం శరణాగతి తప్ప వేరే మార్గం లేదు. మన శరణాగతి తరుణోపాయము. శరణాగతి అనేది ఉపాయం కాదు. ఎందుకు ఉపాయం కాదు మరి? శరణాగతి ఒకసారి అనిపిస్తుంది రైట్, ఇంత అన్నీ చూసినట్టయితే అక్కడ గొప్ప ఆనందం ఉంది, ఇక్కడ చాలా కష్టాలు ఉన్నాయి, చాలా మిస్ చేసుకుంటే చాలా నష్టం జరుగుతుంది, సత్ప్రయత్నం ద్వారా భగవంతుని పొందలేను, శరణాగతి ఒకటే మార్గము. అంటే ఏమైతుంది, నేను శరణాగతి చేశాను కాబట్టి భగవంతుడు రక్షించాడు అనే ఆలోచన తప్పకుండా వస్తుంది. నేను శరణాగతి చేశాను, నేను చేసిన శరణాగతి వల్లనే భగవంతుడు అనుగ్రహించాడు అంటున్నాడు. వాస్తవమే కదా అనిపిస్తుంది అందరికీ. ఇంకొక విషయం గమనిద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి 5,000 రూపాయలు అడిగాడు. అత్యవసరం ఉందండి, దయచేసి ఇవ్వండి, నేను చాలా బీదవానండి, పరీక్ష ఫీజు కట్టాలనుకుంటున్నాను. బాగా ఒక ధనవంతుని రిక్వెస్ట్ చేస్తే 5,000 రూపాయలు ఇచ్చాడు. ఇస్తే అతను చెప్పున్నాడు, నేను 5,000 రూపాయలు అడగడం వల్ల అతను ఇచ్చాడు, నేను 5,000 రూపాయలు అడగడం వల్ల నేను ఫీజు కట్టాలి. ఒక వ్యక్తి ధనవంతుని అడిగాను, అతను ఇచ్చాడు, ఫీజు కట్టాను. నేను అతన్ని ప్రాధాయపడి అడగడం వల్ల డబ్బులు వచ్చాయి అంటున్నాను. అట్లా అందరూ ఇవ్వగలుగుతారు డబ్బులు? డబ్బున్న ప్రతి ఒక్కరు ఇవ్వలేడు కదా. అతనికి ఇవ్వాలని అనిపించింది కాబట్టి అతను ఇచ్చాడు తప్ప నువ్వు అడగడం కారణం కాదు, నువ్వు అడగడం ఉపాయం కానే కాదు. అతనికి ఇవ్వాలనిపించింది కాబట్టి ఇచ్చాడు. మరి ఇంకో దాంతో దగ్గర వెళ్తే అతడికి 5,000 రూపాయలు ఇవ్వమండి అంటే ఇస్తారా? ఇవ్వకపోవచ్చు కదా. చాలా మంది ఇవ్వరు, ఎవరో ఒకరిద్దరు ఇస్తారు. అంటే నేను ఇది ప్రాధాయపడమే ఉపాయం అయితే అక్కడ ఫలించాలి కదా. ఇంకో వ్యక్తి ఫలించలేదంటే ఇది ఉపాయం కాదు, నువ్వు అడగడం అనేది ఉపాయం కాదు. అతనికి ఇవ్వాలనిపించడమే అక్కడ కారణము, సరైన కారణము. కాబట్టి భగవంతుడిని నేను ప్రాధాయపడ్డాను, శరణాగతి చేశాను, ఈ శరణాగతి చేయడం వల్ల నేను రక్షించబడతాను అనేది చాలా తప్పు.
ఆ భావనలు తొలగిపోవాలి. శరణాగతి ఎప్పటికీ ఉపాయం కాదు అని మన పెద్దలు చెప్తారు. శరణాగతి ఎందుకు ఉపాయం కాదంటే 5,000 రూపాయలు అడగడం ఉపాయం కాదు. ఎందుకంటే అతనికి ఇవ్వాలనిపించింది కాబట్టి ఇచ్చాడు. ఇక్కడ భగవంతుడు రక్షించాలనిపిస్తేనే రక్షిస్తాడు. నువ్వు అడిగినా శరణాగతి చేసినా రక్షించకపోవచ్చు. కాబట్టి భరతుడు అడిగాడు అక్కడ రాజ్యం శరణాగతి చేశాడు. భరతుడి దగ్గర శరణాగతి ఫలించిందా? ఫలించలేదు. కాబట్టి అతనికి ఇవ్వాలనిపిస్తేనే అక్కడ రాముని యొక్క సంకల్పానికి విరుద్ధమైంది. మన రాముడిని రమ్మంటాడు భరతుడు శరణాగతి చేసి రమ్మంటాడు కానీ రాడు. ఎందుకంటే రాముని సంకల్పానికి విరుద్ధమైంది అక్కడ. ఇప్పుడు మనం మోక్షం పొందాలి అనే సమయంలో మనం మోక్షం పొందాలనే విషయం భగవంతుడికి విరుద్ధం కాదు. భాగవత ప్రచారం ఒకటి లేకుండా అయిపోతుంది. వినా భాగవత ప్రచారం మోక్ష విరోధం నాస్తి. మిగతా తప్పులు మనం ప్రాధాన్యపడితే క్షమించే అవకాశాలు ఉన్నాయి భగవంతుడు. భాగవత ప్రచారాన్ని క్షమించే అవకాశం చాలా తక్కువ. అది తర్వాత ఎపిసోడ్ మనం తర్వాత దాంట్లో తెలుసుకుందాం. కాబట్టి ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం అంటే మనం చేసిన శరణాగతి ఉపాయం కాదు. భగవంతుడికి రక్షించాలనిపిస్తేనే రక్షిస్తారు తప్ప మనం చేసిన శరణాగతి ఉపాయం కాదు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం అస్మద్గురుభ్యో నమః.